వెల్కమ్ టు బీఆర్కే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శరత్ చంద్ర గారు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెడిపోయింది లేదా నా లివర్ బాగుంది తెలుసుకోవాలి, అసలు నా లివర్ హెల్త్ ఎలా ఉంది అన్నప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి డాక్టర్ గారు? సో లివర్ హెల్త్ తెలుసుకోవాలి అంటే బేసిక్ టెస్ట్లు అండి. మనం నార్మల్ ఇప్పుడు జనరల్ చెకప్ ఆర్ మాస్టర్ హెల్త్ చెకప్ అని చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు దాంట్లో ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ అనేది చేస్తున్నారు. సో ఈ రెండు బేసిక్ టెస్ట్లు దీంట్లో కనుక మనకి ఎక్కడైనా డౌట్ కానీ ఎక్కడైనా అనుమానం ఉంటే ఆర్ పేషెంట్కి ఏమైనా లివర్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా హై రిస్క్ ఇవేమైనా ఉంటే లివర్కి సంబంధించి మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళొచ్చు. సో బేసిక్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ మనకి చాలా వరకు మన డౌట్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఎన్ని ఏళ్ల తర్వాత, ఎన్ని ఏళ్ల నుంచి, అంటే ఒక 40 తర్వాత నుంచి చేయించుకోవాలా లివర్ టెస్ట్ అనేది? సో లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇయర్లీ చేసుకున్నా నష్టమేం లేదండి. కాకపోతే ఎవరు ఖచ్చితంగా చేసుకోవాలి అంటే మాత్రం 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఉండడం, బీపీ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఉండడం, ఆర్ కొలెస్ట్రాల్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 45 తర్వాత చేయించుకుంటే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళలో ఎందుకు డాక్టర్ గారు త్వరగా లివర్ పాడైపోతుంది అని చెప్తూ ఉంటారు? సో షుగర్ అనేది స్లో పాయిజన్ లాంటిదండి. సో లివర్ అనే కాదు, షుగర్ ఉన్న వాళ్ళకి కళ్ళు దెబ్బతింటాయి, నరాలు దెబ్బతింటాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, హార్ట్ అండ్ మీ డైజెషన్ స్లో అవుతుంది. అలాగే లివర్ కూడా ఫ్యాటీ లివరు, నెక్స్ట్ వాళ్ళకి తొందరగా లివర్ ఫైబ్రోసిస్, సిరోసిస్ స్టేజ్లోకి వెళ్తారు. ఇది అందుకే సైలెంట్ డిసీజ్ అంటాం. సో వాళ్ళకి ఎలాంటి చెడు అలవాట్లు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి సిమ్టమ్స్ కానీ ఉండవు. సడన్గా ఏదో స్కానింగ్కో ఏదో రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు లివరు పాడైపోయింది అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్లో లివర్ టెస్ట్లో బయటపడుతూ ఉంటుంది. సో వీళ్ళకి నార్మల్ జనరల్ పాపులేషన్లో ఫ్యాటీ లివర్ అనేది మనం ఒక 15-20% చూస్తే, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 90% ఉంటుంది. సో వీళ్ళు హై రిస్క్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా 40-45 ఇయర్స్ అబోవ్ ఉంటే, ఎక్కువ ప్రొలాంగ్ డ్యూరేషన్ కనుక వీళ్ళకి డయాబెటీస్ ఉంటే మాత్రం సో ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ ఎల్ఎఫ్టీస్. ఫ్యాటీ లివర్ అనేది అదొక పెద్ద సమస్య. చాలా మందికి 90% ఆఫ్ ద పీపుల్‌లో కూడా అది ఫ్యాటీ లివర్ ఉందని చెప్తూ ఉన్నారు. ఒబెసిటీ దీనికి ప్రధాన కారణం అని కూడా చెప్తూ ఉన్నారు. వాస్తవం ఎంత? ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకొస్తది డాక్టర్ గారు? సో ఇప్పుడు మనది డయాబెటీస్ అండ్ ఒబెసిటీ క్యాపిటల్స్ అండి ఇండియా అనేది. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అయిపోయినాయి అందరి. 8 గంటలు 10 గంటలు కదలకుండా ఒకే దగ్గర కూర్చొని సాఫ్ట్వేర్ వర్క్స్ కానీ, లేకపోతే మనం ఇవన్నీ మిషన్స్ ఇవన్నీ వచ్చేయడం వల్ల మనం బాగా బద్ధకం అయిపోయింది. సో అదొక కారణం. అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఈ స్వీట్స్ ఇట్లాంటి ఎక్కువ ఫుడ్ అవైలబిలిటీ కూడా పెరిగిపోయింది. సో ఈ రెండింటి వల్ల ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 95% కంపల్సరీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఎక్సెప్షనల్ కొంతమంది బాగా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా లివర్ బాగానే ఉంటుంది. సో 95% వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో బక్కగా ఉన్న వాళ్ళకి మనం అనుకుంటాం వాళ్ళకి ఉండకూడదు అని, బట్ లీన్గా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ కొంతమందికి హెరిడిటరీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి, అంతేకాకుండా కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల కూడా బక్కగా ఉన్న వాళ్ళకి కూడా, కానీ ప్రపోర్షన్లో చూస్తే మాత్రం ఛాన్సెస్ ఆర్ మోర్ విత్ ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు బక్కగా ఉన్న వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళు ఫ్యాటీ లివర్ ఉండదా అంటే వాళ్ళకి కూడా దెర్ ఆర్ సమ్ ఛాన్సెస్ అనమాట, బట్ వెరీ లెస్. ఫ్యాటీ లివర్‌కి ట్రీట్మెంట్ అంటే? ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు మనం ఎందుకు వచ్చిందనే చూసుకోవాలండి. సో ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల వచ్చింది అనుకోండి, మనం వీల్ అడ్వైస్ వెయిట్ లాస్. సో అట్లీస్ట్ ఒక 10% కనుక మీరు ఒక 6 months to 1 yearలో వెయిట్ లాస్ అయితే ఓవర్ ఫ్యాట్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మంచిది కాదు. సో మీరు ర్యాపిడ్గా కనుక వెయిట్ లాస్ అయితే ఫ్యాటీ లివర్ అనేది మీకు ట్రిపుల్ అవుతుంది అనమాట. అంటే పారాడాక్సికల్గా వర్సన్ చేస్తుంది. సో క్రాష్ డైట్స్ ఇట్లాగా చేయడం, అట్లాంటివి మంచి కాదు. ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్, దానికి కూడా మాట్లాడదాము. సో ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు కొత్తగా మాంజెరో అని టిర్జాపిడ్రైల్ అని వచ్చింది. సో దట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మీరు హెల్దీ వెయిట్ లాస్ అంటే వారానికి 1 kg కంటే ఎక్కువ తక్కువ. సో ఒక 4-5 kgs పర్ మంత్ ఈజ్ గుడ్. మీరు 10 kgs 20 kgs తగ్గారు,
ఆ 20 కేజీస్‌లో అంతా ఫ్యాటేనా? ఫ్యాట్ కాదు. మజిల్ కూడా పోతది. బోన్స్ కూడా పోతాయి. బోన్ రిజర్ప్షన్ అవుతది. సో, ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంటే మనకి ఎక్కువ ప్రపోర్షనేట్‌లో ఫ్యాట్ లాస్ అయినా కూడా ఎంతో కొంత మజిల్, బోన్ లాస్ అవుతుంది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో, హెల్తీ వెయిట్ లాస్ అంటే 1 కేజీ వారానికి అది మంచి వెయిట్ లాస్‌గా చెప్పుకుంటాం. హ్మ్. సో, క్రాష్ డైట్స్ ఆర్ నాట్ గుడ్ అండి. క్రాష్ డైట్స్ చేస్తే మీకు వెయిట్ తగ్గొచ్చు. దాంతో పాటు ప్లస్ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఫార్మ్ అవ్వడం గానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ ఇంకా పెరగడం గానీ ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. ఈ మధ్య వైరల్ డైట్స్ చాలా వచ్చాయి డాక్టర్ గారు. యోయో డైట్స్ అని, జ్యూస్ డైట్స్ అని. ఆన్‌లైన్‌లో చాలామంది గూడా అసలు ప్రొఫెషనల్సే లేరు. డైటీషియన్స్ గాని, న్యూట్రిషనిస్ట్‌లు గాని. మేము ఫోనున్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఇన్‌స్టా ఓపెన్ చేస్తున్నారు. ఇన్‌స్టా ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఏదో షార్ట్ టైమ్‌లో అది క కోర్స్ చేసాము. మేము న్యూట్రిషనిస్ట్‌లమని చెప్తూ ఉన్నారు. మేము వెయిట్ లాస్ చేస్తాము అని. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది గూడా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామని గూడా చెప్తూ ఉన్నారు. చా చాలా అవేర్‌నెస్ ఐ రావాలి షుడ్ డాక్టర్ నాట్ గారు. టెల్ సమ్ నేమ్స్ కానీ కొంతమంది కీటో డైట్స్ అని చెప్పి చాలా సెన్సేషనల్ అయినాయి. అవి కూడా అంత మంచివి కాదు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి కంటెంట్ మనకి సోషల్ మీడియాలోకి వెళ్తున్నప్పుడు సమ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇప్పుడు లాయర్ వచ్చేసి డైట్ గురించి మాట్లాడడము అట్లా. ఐటీ వాళ్ళొచ్చి డైట్ గురించి మాట్లాడడము. అంటే వాళ్ళు మాట్లాడకూడదని గాదు. అథెంటిక్‌గా వాళ్ళు కోర్స్ చేసి న్యూట్రిషనిస్ట్‌లు అవుతే వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు డాక్టరు, చదువుకున్నారు. ఇంత పెద్ద చదువులు చదివి మీరు వైద్యం చేస్తేనే మాకు అది. లేదా ఎవరైనా ఒక ఇది ఆన్‌లైన్‌లో నేర్చుకున్నాం మేము మీకు సర్జరీ చేస్తామంటే మేము చేయించుకుంటామా డాక్టర్ గారు? సో, అదే ప్రజల్లో కొంచెం చైతన్యం ఉండాలండి. ఎవరిని మనం ఫాలో అవ్వాలి, లేకపోతే ఎవరి డైట్స్‌ని ఫాలో అవ్వాలనేది. సో, వాళ్ళు కొంత ఉంది. బట్ కొంతవరకు చిన్న చిన్న ఇట్లాంటి ట్రాప్స్‌లో ఇరుక్కుంటున్నారు. సో, అలాంటి కొంచెం ప్రమాదం. ఇట్లాంటి అన్‌సైంటిఫిక్ మెథడ్స్ కనుక యూజ్ చేస్తే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ పోగా వాళ్ళకి ఎక్కువ ప్రమాదాలయ్యే అవకాశాలుంటాయి.